ఫ్రెండ్స్, ఈ కొండపైనే కృతాయుగం, త్రేతాయుగం, కలియుగం నాటి చరిత్ర గల అమ్మవారి దేవాలయం ఉంది. ఆ దేవాలయం యొక్క పూర్తి విశిష్టత విశేషాలను మీకు చెప్తుంటాను, మీరు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కొందపురం ఎల్లమ్మ అని పిలుచుకుంటారు, రేణుక ఎల్లమ్మ అని కూడా పిలుస్తారు. కానీ కొందపురం ఎల్లమ్మ అని పిలిస్తే అందరికీ చాలా ఈజీగా తెలుస్తుంది. ఇది నిజామాబాద్ నుండి 1 అవర్ టైం ఉంటుంది ఫ్రెండ్స్. 1 గంట లోపు నిజామాబాద్ నుండి రావచ్చు. ఇది కొండపైనకి వెళ్ళే మార్గం ఫ్రెండ్స్. నిజామాబాద్ నుండి 2-3 రూట్లు ఉన్నాయి, ఏ రూట్లో అయినా రావచ్చు ఫ్రెండ్స్. మినిమం 35 నుండి 40 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది కొండపైన నుంచి చుట్టూ గ్రామాలు చూసి అలా కనిపిస్తుంది. ఇప్పుడు మనం కొండపైకి వచ్చాము. హాయ్ ఫ్రెండ్స్, హిందూ శక్తి టీవీ ఛానల్కి స్వాగతం. పురాతన దేవాలయాల చరిత్రను మీకు అందించాలన్న ఉద్దేశంతో ఈ ఛానల్ మొదలుపెట్టాము. కుదాబత్పూరు గ్రామము, నందిపేట మండలం, నిజామాబాద్ డిస్టిక్. ఎల్లమ్మ, కొండపురం ఎల్లమ్మ అనే దేవస్థానానికి వచ్చాము. ఈ దేవస్థానానికి ఒక ప్రత్యేకత ఉంది ఫ్రెండ్స్. పూర్తి వీడియోలో చెప్తుంటాను, వింటూ పూర్తి వీడియోని తెలుసుకోండి. ఇక్కడ దేవుడికి ముఖ్యంగా ఇష్టమైనది కళ్ళు సాకబోస్తారు. కళ్ళు సాకబోసి గుగ్గులం పెట్టి నైవేద్యం పెడుతుంటారు. చూశారు కదా ఫ్రెండ్స్. ఇక్కడ బండారి ఇస్తారు, దేవునికి ఇష్టమైంది. ఇక్కడ బండారి గుగ్గిలం. ఇక్కడ కోరికలు నెరవేరితే మేకలు, కోళ్ళు కూడా కోసుకుంటారు. ప్రజెంట్ వర్షం పడుతుందని వాళ్ళ భక్తులు చాలా తక్కువ ఉన్నారు, మామూలుగా వస్తుంటారు. తాత, మీరు ఎన్నేళ్ళ నుంచి వస్తుంటారే? ఎప్పటి నుంచి వస్తుంటారు మీరు దేవుడికి? చెప్పు ఒక మాట, ఎన్నేళ్ళ నుంచి వస్తున్నావు? నీ వయసు ఎంత ఉంటుండే అప్పుడు? 10 సంవత్సరాల నుంచి వస్తున్నావు. ఏ ఊరు మీది? కాజాపురం నుంచి వస్తుంటారు కదా తాత? ఇక్కడ అంతా మంచిగా కోరికలు నెరవేరుతాయి కదా తాత? ఇప్పుడు పంటలు అవునా? ఓకే, ఇదంతా అడవి ప్రాంతం ఫ్రెండ్స్. చూడండి, ఇక కోళ్ళు ఆటలు కోస్తారు. చూడండి, కనిపిస్తుందా? ఇక్కడ 1 ముడుపులు కడతారు కోరికల కోసం. కట్టేసి ఇక్కడ కనిపిస్తుంది కదా, తొట్లేలు కడతారు ఫ్రెండ్స్. చూడండి, తొట్లేలు కట్టి కుంకుమ, పసుపు వేసి, బండారేసి ఇక్కడ దేవునికి పూజ చేస్తారు. చాలా భక్తిగా పూజ చేసుకుంటారు. అటు సైడ్ వంటలు వండుకుంటారు. చూడండి ఫ్రెండ్స్, కనిపిస్తుంది కదా. నీళ్ళు ఎంత తెల్లగా మంచిగా ఉన్నాయి చూసారు ఫ్రెండ్స్, స్వచ్ఛంగా. ఇది ఒక ప్రత్యేకత ఉంటుంది. పూర్తి వీడియోని మీకు చూపిస్తాను. దాని యొక్క ఈ కోనేరు యొక్క విశ్లేషణ ఏంటో చెప్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇంత పెద్ద కొండ పైన ఇంత హైట్లో కోనేరు ఉంటుంది ఫ్రెండ్స్. ఈ కోనేరు యొక్క ప్రత్యేకత ఏంటంటే, రాముడు, లక్ష్మణుడు, సీత వనవాస సమయంలో రాముడు కోదండంతో ఇక్కడ ఈ కోనేరుని తయారు చేసినట్టు చెప్తున్నారు. ఈ కోనేరులోనే స్నానం చేయడం వల్ల చర్మ వ్యాధులు లాంటివి పోతాయని ఇక్కడ ప్రజలు బాగా నమ్ముతారు. నేను అక్కడ దాకా పోతలేను ఫ్రెండ్స్. ఇదంతా వంటలు వండుకోవడానికి. చూసిరు కదా ఎంత బాగుంది గ్రీనరీ. పెద్ద గుట్ట ఫ్రెండ్స్, ఇది చాలా పెద్దది. ఇప్పుడు అప్పటి గుళ్ళు కాబట్టి ఎలా ఉందో చూడండి. ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉంది. ఇది ఆంజనేయ స్వామి గుడి ఫ్రెండ్స్. దేవుడికి లయ్యి మనమన్నా అంత మంచిగా కానీ నాకు ఏదైనా కోరుకున్నది అని చేస్తే మనకు అయ్యేటట్టు ఉంటే అల్కగా చేస్తుంది. మనం లేపేటట్టు మనకు ఏదైనా కోరిక అయ్యేటట్లయితే అల్కగా లేస్తుంది, లేకపోతే బరువు పోతుంది. ఎప్పటి నుంచి వస్తుంటారు మీరు? మా బాగా రోజులు మా పెద్దల సంధి ఉన్నది, పెద్దల సంధి నుంచి వస్తుంటారు. ఇప్పుడు మీ పిల్లలు కూడా వస్తున్నారు, మీరు కూడా వస్తున్నారు. అది
అదే ఇక మా పిల్లలు మా కోడళ్ళు మాకు తేవాలంటే ఇవి ఆటో కట్టుకొని మట్లాస్తాయి అట్లా అమ్మ కోరికలు నెరవేరే కొద్దిగా వస్తూ ఉంటారు. సంవత్సరం ముట్టదాడి ఇక ముట్ట చేస్తారు దేవుడికి కదా. అదే ఈ సమస్య అయితే చేస్తాము. చేయొచ్చు. ఇక 2 సంవత్సరాలకే కానీ ఇట్లా 3 సంవత్సరాలకే కానీ తల్లి దగ్గరికి ఇక వస్తాం. సరే ఓకే. కానీ ఇది ఇంత చూశారు ఫ్రెండ్స్, భక్తులు ఏమంటున్నారంటే ఇది లేపుతున్నప్పుడు బరువు పోతే వాళ్ళ కోరికలు ఇలా ఉంటాయని, జర ఈజీగా లేస్తే కోరికలు తొందరగా నెరవేరుతాయని నమ్మకము. అందుకనే ఇక్కడ చేస్తుంటారు. మీరు చూడండి వీడియోలో. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సంవత్సరానికి ఒకసారి వచ్చి కంపల్సరీ అమ్మవారికి నైవేద్యాలు సమర్పిస్తారు. కొందరు తీపి నైవేద్యం కానీ, లేదా మేకలు కోయడం కానీ, కోళ్ళు కోయడం కానీ, వాళ్ళకి నచ్చిన కోరికలు వచ్చి ఇక్కడ తీర్చుకుంటారు. చూడండి ఎంత ప్రేమగా నైవేద్యాన్ని భక్తితో దేవతకు సమర్పిస్తున్నారు చూడండి కదా ఫ్రెండ్స్. అద్భుతంగా అనిపిస్తుంది కదా. మీరు ఖచ్చితంగా ఈ అమ్మవారి దేవాలయానికి, ఈ పురాతనమైన దేవాలయాన్ని తెలుసుకున్నారని నేను అనుకుంటాను. వచ్చి దర్శించే ప్రయత్నం చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఈ గుడి గోపురం ఫ్రెండ్స్, మొత్తం ఈ గుడి పూర్తి వీడియోని మీకు చూపిస్తున్నాను. ఇంతకుముందు డెవలప్ చేశారు ఫ్రెండ్స్. ఇంతకుముందు గుడి ఉండేది కాదు, కానీ ఇప్పుడు గుడి కట్టినారు. చూడండి కొండ పెద్దగా కనిపిస్తుంది చూసారా పూర్తిగా. ఇదంతా డెవలప్ చేస్తున్నారు ఫ్రెండ్స్. చాలా ప్రత్యేకత. ఇక్కడ కళ్ళు కూడా దేవతకి సమర్పిస్తారు. చూడండి ఆటలు కోసిరు దేవుడికి ఇదే ప్లేస్లో. ఫ్రెండ్స్, కృతయుగంలో రేణుకా ఎల్లమ్మ దేవిని పరశురాముడు 3 భాగాలుగా చేసిన సమయంలో అమ్మవారి యొక్క పాదాలు ఈ స్థలంలో పడి పావనమైన ఆయన ప్రజలు నమ్ముతుంటారు. అలాగే కాకుండా ఫ్రెండ్స్, రామరావణ యుద్ధంలో కూడా మూర్ఛితుడైన లక్ష్మణుని కాపాడడానికి, బ్రతికించడానికి సంజీవని పర్వతాన్ని హనుమంతుడు తీసుకుని వెళ్తున్న సమయంలో కొంత భాగం ఉత్తరంలో పడి శ్రీ సంజీవని క్షేత్రంగా వెలిసిందని ప్రజలు నమ్ముతారు. అలాగే కాకుండా కలియుగంలో యజుర్వేద కన్వశాఖ శ్రీ కోనెనేని అనే బ్రాహ్మణ గురువుగారు అమ్మవారిని మెప్పించి తన తపోబలం చేత ఇక్కడ వామ దక్షిణ ఆచారాల ప్రకారము పూజించేటట్లు వరం పొందారని, అమ్మవారి గురువుల దీవెనలతో లభించే పుణ్యక్షేత్రమని నమ్ముతారు. అలాగే ఈ శ్రీ కోనినేని గురుదేవుల పరంపరగా అర్చకులచే ఈ వైదిక విధానంని అర్చన పూజలు జరుపుకునే సంప్రదాయ క్షేత్రం. ఇది పుణ్యక్షేత్రం ఫ్రెండ్స్, చాలా పవిత్రమైన క్షేత్రం ఫ్రెండ్స్. ఇక్కడ గుడిలో ప్రత్యేకమైనది బండారి ఫ్రెండ్స్. ఈ బండారిని బొట్టుగా పెట్టుకుంటారు, అలాగే నోట్లో కూడా వేసుకుంటారు ఫ్రెండ్స్. అలా కాకుండా ఇంతకుముందు కాలంలో మనకి ఏమైనా పుల్లు అయితే అరే ఎల్లమ్మైందిరా అని చెప్పేసి ఎల్లమ్మ దగ్గరికి వెళ్ళి రండి అని చెప్పేసి ఇదే దేవాలయానికి వచ్చేవారు. ఈ ఎల్లమ్మ దేవాలయానికి వచ్చి దేవాలయానికి ముడుపులు కట్టడం కానీ, కొబ్బరికాయ కొట్టడం కానీ, మేకలు కోసుకోవడం, కోడి కోసుకోవడం కానీ, వాళ్ళకు తోచనైనంత సాయంతో దేవుణ్ణి ఆరాధించేవారు, మొక్కేవారు. అలాగనే ఆ పుళ్ళు తగ్గుతాయని నమ్మేవారు. అందుకే ప్రతి సంవత్సరం తప్పకుండా అమ్మవారికి కోపం రావద్దని, శాంతిగా ఉండాలని వచ్చి అమ్మవారిని ప్రార్థించేవారు. ఇప్పుడు కూడా అలానే కొనసాగుతుంది ఫ్రెండ్స్. ఇంత పురాతనమైన దేవాలయం యొక్క చరిత్ర ఇది. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది గుట్ట కింద ప్రాంతము. ఎంత హైట్ మీద మేము ఆలోచించండి ఒకసారి. మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు రావచ్చు, బాగుంటుంది. ఈ యొక్క పూర్తి వీడియో చూశారు కదా. గుడికి రావడానికి మార్గం ఎలా ఉంటుందో చూడండి. ఎంత గుట్ట హైట్ మీద ఉంటుందో చూడండి. నాకు ఎందుకంటే గుట్ట పైనుంచి కిందికి దిగుతుంటే ఆ లొకేషన్ మంచిగా కనిపిస్తుంది అన్న ఉద్దేశంతో వీడియో తీస్తున్నాను. చూడండి ఎంత డౌన్ ఉందో. ఇదంతా గుట్ట ప్రాంతము. ఇది దిగుతున్నాం కదా ప్లేస్ చూడండి. ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ కోనేరు. ఈ కోనేరుని రాముడు లక్ష్మణ సీత వనవాసం వెళ్తున్న సమయంలో శ్రీరాముడి కోదండం చేత ఈ పుష్కరిణిని ఏర్పరిచిన కోదండపురం కోనేరు అంటారు. ఈ కోనేరులోని స్నానాలు చేస్తే చర్మ వ్యాధులు లాంటివి పోతాయి, తగ్గుతాయని చెప్పారు. ఇంత పెద్ద కొండ పైన ఈ కోనేరులో ఇంత స్పష్టమైన వాటర్ ఉండడం చాలా పుణ్యమని ప్రజలు నమ్ముతుంటారు ఫ్రెండ్స్.